అందరికీ నమస్తే అండి. శ్రీ శక్తి ఆరాధనకి స్వాగతం. ఈరోజు నేను పెట్టే వీడియో ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియో అండి. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. అలానే నా అభిమానులకి నా వీడియోస్ని ఇంట్రెస్ట్గా ఇష్టంగా చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఇదొక్కటే. సరే అండి. అయితే అందరికీ సమస్యలు వస్తూ ఉంటాయి, పెద్దవి చిన్నవి అని. అయితే కొన్ని సమస్యలకి పరిష్కారం కొరకు పెద్ద పెద్ద క్షేత్రాలని, హోమాలని, పెద్ద పెద్ద పండితులు, ఫేమస్ ఆస్ట్రాలజర్స్ అని డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ తిరుగుతూ ఉంటారు. అసలు ఎక్కడికి వెళ్ళకుండా మన ఇంట్లోనే, మన పూజా స్థానంలోనే మన సమస్యలకి పరిష్కారం చేసుకోవచ్చు అన్న విషయము చాలామందికి తెలియదు. ఓ అలా కూడా ఉంటుందా? అయితే పండితులు ఇంకా వేరే పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఎందుకు చెప్పట్లేదు అండి అంటే, వాళ్ళు చెప్తే మనం ఇంట్లోనే పరిష్కారం చేసుకుంటాము. ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళే అవసరం ఏముంటుందండి. నేను మొన్న ఒక కాళాష్టమి వీడియో చేశాను. దాంట్లో కొంతమంది ఇన్స్టాలోనో ఇక్కడో కొంతమంది కామెంట్స్ పెట్టారు, ఏ పండితులు కూడా ఎక్కడా చెప్పలేదు, మీరే చెప్తున్నారు అని. సోషల్ మీడియాలో అన్నీ చెప్పడానికి కుదరదండి, అన్నీ చెప్పరు కూడా. మరి ఎవరు చెప్తారు అంటే మంచి మంచి ఉపాసకులు. ఎదుటి వారికి కష్టం వస్తే వాళ్ళకి నేను 100% ఆ సమస్యకి పరిష్కారం చేస్తాను అని అనరేమో, కానీ ఆ సమస్యకి చక్కని మార్గం అయితే చూపించే వాళ్ళని నా కళ్ళతో ఎంతో మందిని చూశాను. వీళ్ళు సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటారు. అసలు మేము ఉపాసకులము అని చెప్పుకోరు, కానీ వాళ్ళు మన మధ్యలోనే తిరుగుతూ ఉంటారు. అయితే నేను కూడా అలాంటి వాళ్ళ దగ్గర తెలుసుకొని నేర్చుకున్నవే ఎక్కువగా ఉన్నాయి. అంతేకాని నేను మీకు చెప్పేవన్నీ కూడా నా సొంత ప్రయోగాలు కాదు. అలా అని అవన్నీ నాకు తెలుసండి, ఇలా తెలుసు అని చెప్పుకునే విద్వాంసురాలనైతే అసలే కాదు. జస్ట్ పాజిటివిటీని స్ప్రెడ్ చేయడం అనేది నా ముఖ్య ఉద్దేశం. నేను ఇప్పుడు చెప్పే పూజా విధానము ఒక 6 నెలలు కంటిన్యూగా, పెద్ద పూజలు ఇవేమి కాదండి, నిత్య దీపారాధన అంతే. దీని ఒక 6 నెలలు కంటిన్యూగా చేశారు అంటే మీరు పెద్ద పెద్ద పూజలు, వ్రతాలు, హోమాలు, క్షేత్రాలు తిరగకపోయినా కూడా చక్కటి పరిష్కారం లభిస్తుంది. కాకపోతే శ్రద్ధగా వినండి, చేసే విధానం తెలుసుకోండి. చాలా సింపుల్. నిత్య దీపారాధన కాబట్టి తప్పకుండా కుందులు కావాలి. కుందుల్లో కూడా 5 స్టార్ దీపం అంటారు కదా, 5 ఒత్తులు వెలిగించే దీపపు కుందులు, అలా 1 అయితే ఖచ్చితంగా ఉండాలి. 2 ఉంటే చాలా మంచిది. భార్యాభర్తలు ఇద్దరు వెలిగిస్తాము అంటే జంట దీపాలు అంటారు వీటిని. 1 భార్య, 1 భర్త, ఇద్దరు కలిసి వెలిగించండి. మళ్ళీ ఏవైనా సరే అండి, రాగి, ఇత్తడి, వెండి మీ ఇష్టము. మీ దగ్గర ఏమున్నా పర్వాలేదు. అలా మట్టి కుందులైనా కూడా పర్వాలేదు, అవి కూడా చాలా శ్రేష్టం. దీపపు కుందుల్లో చక్కగా నూనె పోసి 5 ఒత్తులు వేయాలి. మళ్ళీ మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా క్లియర్గా చెప్తున్నానండి. మీరు రెగ్యులర్గా ఏం ఆయిల్ యూస్ చేస్తున్నారో అదే యూస్ చేయండి. మాకు శక్తి ఉంది, మేము ప్రతిరోజు కూడా నేతి దీపం పెడతాము అంటే నేతి దీపాన్ని చక్కగా వెలిగించండి. నేను చెప్పిన ఈ దీపారాధన చేసే ముందు ఫస్ట్ గురువందనం చేసుకోండి. గురువందనం అంటే దక్షిణామూర్తి స్వామికో, మీరు ఎవరినైతే గురువుగా భావిస్తారో, దత్తాత్రేయులు వారిని ఎవరినైతే గురువుగా భావిస్తారో వాళ్ళని గురువందనం చేసుకొని, దాని తర్వాత గణపతికి ప్రార్థన చేసుకొని, తర్వాత ఈ 5 ఒత్తుల దీపారాధనని ఒక్కొక్క వత్తికి ఒక్కొక్క దేవుణ్ణి స్మరించుకుంటూ వెలిగించాలి. మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఒత్తి మీ ఇంటి కులదైవం పేరు, మీ ఇంటి కులదైవము అమ్మవారు, అయ్యవారు ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళకంటూ ఒక పేరు ఉంటుంది. వెంకటేశ్వర స్వామి అయినా కూడా తనకి ఇంకొక పేరు ఉంటుంది. ఎవరి కులదైవానికి వాళ్ళకి వేరుగా పేర్లు ఉంటాయి. ఆ కులదైవం పేరు చెప్పే ఫస్ట్ ఒత్తిని వెలిగించాలి. సెకండ్ ఒత్తి పితృదేవతలకి నమస్కారం చేసుకుంటూ ఓం పితృదేవతాయ నమః అని నమస్కారం చేసుకొని సెకండ్ ఒత్తిని వెలిగించాలి. 3వ వత్తి మీ ఇష్టదైవము ఎవరి పేరుందో వారి పేరు చెప్పుకొని వత్తిని వెలిగించాలి. 4వ వత్తి కాలభైరవ స్వామికి. 5వ వత్తి మీకు వెంకటేశ్వర స్వామి ఇష్టదైవం అయిపోయింది, కులదైవంలో ఇష్టదైవం ఎక్కడో 2 ప్లేస్లో ఏదైనా ఒకటి ఇష్టదైవము వెంకటేశ్వర స్వామి అయ్యారనుకోండి, 5వ వత్తి ఆంజనేయ స్వామిని వెలిగించండి. లేదా మీకు కులదైవంలో లేదా మీ ఇష్టదైవంలో ఎక్కడ వెంకటేశ్వర స్వామి కనుక రాకపోతే మీరు 5వ వత్తి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి పేరు మీద వత్తిని వెలిగించాలి. ఇప్పుడు నాది చెప్తున్నాను చూడండి. మా కులదైవము వెంకటేశ్వర స్వామి, పితృదేవతలకి సెకండ్ వత్తి, 3వ వత్తి వచ్చేసి అమ్మవారు నా ఇష్టదైవము, 4వ వత్తి కాలభైరవ స్వామి, 5వ వత్తి ఆంజనేయ స్వామి. ఇలా 5 వత్తులు వెలిగిస్తూనే
ఒక్కొక్క ఒత్తికి ఒక్కొక్క కోరికని చెప్పుకోవాలి. ఇలా ఫస్ట్ ఒత్తి మన కులదైవానికి చెప్పుకుంటాం కదా! అప్పుడు మీ కులదైవం నామస్మరణ చేసి అక్కడ మీ ఇంట్లో పెద్ద సమస్య, అతి క్లిష్టమైన సమస్య ఏది ఉందో అది మొదటిగా చెప్పుకోవాలి. దాని తర్వాత మిగతా 4 కోరికలు చెప్పుకుంటూ ఇలా నిత్య దీపారాధన ప్రతిరోజు చేయాలి. ఇలా మీరు 5 ఒత్తుల దీపం వెలిగించిన వెంటనే నైవేద్యంగా బెల్లం ముక్కని పెట్టాలి. దీపానికి ధూపము నైవేద్యము పెట్టిన తర్వాత మిగతా విగ్రహాలకంతా పూజ చేసిన తర్వాత లాస్ట్కి మీరు హారతి ఇస్తారు కదా, దేవుని గదిలో హారతి ఇచ్చిన తర్వాత ఇల్లంతా ఒక్కసారి గంట కొట్టుకుంటూ హారతిని చూపెట్టి మళ్ళీ సింహద్వారానికి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా హారతిని చూపించి అప్పుడు దేవుని గదిలోకి వెళ్ళి నమస్కరించుకొని అప్పుడు కంప్లీట్ చేయాలి. అయితే ఇక్కడి వరకు మనము నిత్య దీపారాధన ఎలా చేయాలి అని తెలుసుకున్నాము. అయితే దీని తర్వాత దీపారాధన తర్వాత కులదైవానికి పూజ చేయాలి. కానీ అది నేను ఇక్కడ వీడియోలో చూపెట్టట్లేదండి. దీని కంటిన్యూషన్ వీడియో ఇంకొకటి పార్ట్ 2 చేస్తానండి. ఎందుకంటే 2 ఒక దాంట్లో చూపెట్టాననుకోండి మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ నిత్య దీపారాధన క్లియర్గా అర్థం చేసుకొని చేయాలి అని ఇంతటితోటే ఆపేస్తున్నాను. మీరు దీపానికి పెట్టే బెల్లం ముక్క నైవేద్యం ఉంటుంది కదా, అవన్నీ ప్రతిరోజు కూడా ఒక బాక్స్లో వేసి సపరేట్గా పెట్టండి. వాటన్నిటినీ కలిపి చీమలకు పెట్టే ఒక నైవేద్యాన్ని సపరేట్గా చూపిస్తాను. అది చాలా అద్భుతమైన రెమెడీ అండి, ఎవ్వరూ మిస్ కావద్దు. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నా నెక్స్ట్ వీడియోలో కులదైవానికి ఎలా పూజ చేయాలి, చీమలకు పెట్టే నైవేద్యము, ఇంకా మనం ఇంట్లో వేసే ధూపము, చాలా ప్రత్యేకమైన ధూపాన్ని ఎలా వేయాలి అనేది మీకు చూపిస్తాను. సరే అండి, నేను ఈరోజు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అనుకుంటున్నానండి. అదేమిటంటే నిన్న మా ఇంటికి నా ఫ్రెండ్ వచ్చింది. ఎందుకు అంటే తను యాక్చువల్లీ ఏదో ప్రాబ్లంలో ఉంది. మామూలుగా తన బాధని నాతోటి షేర్ చేసుకోవడానికి వచ్చింది. తన వ్యక్తిత్వం ఎలాంటిదంటే చాలా మంచిది. అసలు తను చెయ్యనటువంటి దానాలంటూ ఉండవు. చక్కగా ఏమైనా వెళ్ళాలి అంటే ఏదైనా పుణ్యక్షేత్రానికే వెళ్తుంది, కానీ ఇంకా వేరే ఇలాంటి ప్లేసెస్కి తిరగడానికి అట్లా వెళ్ళదనమాట. అంత చక్కగా ఉంటుంది. ఇంటికి వచ్చిన వాళ్ళని చాలా అతిథి మర్యాదలు చాలా బాగా చేస్తుంది. చాలా చక్కటి పిల్ల. ఆమె 4 నవరాత్రులు చేస్తుంది, సప్త శనివారాల వ్రతాలు చేస్తుంది. అసలు ఏ వ్రతము ఇది చెయ్యలేదు అని అంటూ ఉండదనమాట. బ్రాహ్మిన్స్ చక్కగా చేసుకుంటుంది. తను ఇది చెయ్యలేదు అది చేయలేదు అని అన్నీ తెలుసు. ఉండి ఏమడిగిందంటే ఇంత బాగా చేసుకుంటాను, ఇంత చేస్తాను, ఒకదాని తర్వాత ఒకటి సమస్య వస్తూనే ఉంటుంది అని ఇలా చెప్పి బాధపడుతూ ఉందన్నమాట. మాటల్లో తను అన్నదనమాట, ఎక్కువగా పూజలు చేసే వాళ్ళకే, ఎక్కువ దేవుడి మీద నమ్మకం ఉండే వాళ్ళకే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మిగతా వాళ్ళందరూ చాలా చక్కగా బాగానే ఉంటారు సౌజన్య. నేను ఎక్కువగా లలిత చదువుతారు, లలితమ్మ వారిని ఎక్కువగా పూజ చేసుకుంటారు, రాముణ్ణి నమ్ముకొని ఇలా బాగా పూజ చేసుకునే వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకు అని అడగలేదు, కానీ ఇలా వస్తూ ఉంటాయి అని తనకి తను బాధపడుతూ ఉందన్నమాట. తనే కాదండి, నేను పెద్ద వాళ్ళ వీడియోస్ కింద కామెంట్ సెక్షన్లో అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను కదా, ఎవరు ఎలా మెసేజ్ చేస్తారు అని. వాళ్ళైనా సరే ఎలా మాట్లాడతారంటే, నేను డ్రింక్ మానేశాను, సిగరెట్ తాగడం మానేశాను, నాన్ వెజ్ తినడం మానేశాను, మంచి దానాలు చేస్తాను, చాలా వ్యక్తిగతంగా మంచిగా ఉండటం అలవర్చుకున్నాను, పుణ్యక్షేత్రాలు వెళ్తాను, అయినా కానీ కర్మ నన్ను వదలట్లేదు, నాకు ఈ బాధల నుంచి విముక్తి పొందటం ఎలా అని కొంతమంది చాలా కామెంట్ సెక్షన్లో ఇలాంటి మెసేజ్లు ఉంటూ ఉంటాయి. మెయిన్ అండి ఒక క్వశ్చన్కి, ఏమి అది, పూజలు చేసే వాళ్ళకే ఎక్కువగా కష్టాల్లో ఉన్నట్టు ఎక్కువగా కనపడతారు ఎందుకు అనటానికి, మనం పుట్టడంతోనే మనం కర్మలతోటి పుడతాము, మనం కర్మల్ని తెచ్చుకుంటాము. అది మంచో చెడో అది వాళ్ళు పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఫలితాలని బట్టి. అయితే మనం ఏదైనా బాగా బాధ అనుభవిస్తున్నాము అని అంటే దానికి వెంటనే దేవుణ్ణి తిట్టకూడదు. అంటే మీరు తిడుతున్నారు అని కాదు, దేవుని మీద నమ్మకం పోగొట్టుకోకుండా ఎలా ఉండాలి ఎందుకు అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక మనిషే ఉన్నాడు అనుకోండి, ఒక మనిషికి 100 సంవత్సరాలు, అతని లైఫ్ 100 years అయితే భగవంతుడు అతనికి ఇన్స్టాల్మెంట్ బాధలు ఇస్తాడు. అంటే ఒక్కసారి ఎవ్వరికి బాధలు ఇవ్వడు అనమాట, ఇన్స్టాల్మెంట్గా ఉంటాయి అనుకోండి. ఒక 10 yearsకి ఒకసారి గ్యాప్ ఇచ్చి తనకి కర్మను అనుభవించాల్సి వస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఆధ్యాత్మికతలో పడ్డామో అప్పుడు మన కర్మని అనుభవించాల్సి ఉంటుంది చూడండి. అది 10 సంవత్సరాల కర్మన, 20 సంవత్సరాల కర్మన అని ఉంటుంది కదా. ఆ కర్మలో కొంత భాగాన్ని దేవుడు తగ్గిస్తాడు. మొత్తం తగ్గించే హక్కు దేవుడికి కూడా లేదు. కర్మ అనేది తప్పకుండా అనుభవించాల్సిందే. 10 సంవత్సరాలు అనుభవించాల్సింది ఒక 3 సంవత్సరాలకి
3 సంవత్సరాలు తగ్గించాడు అనుకోండి అప్పుడు. అంటే మీ జీవితంలో మిగతా బాధని మొత్తము అనుభవించాల్సింది ఇంకా మిగతా ఆ 7 సంవత్సరాలకే మొత్తం కష్టం అనుభవించేటట్టు చేశాడనుకోండి దేవుడు. అంటే ఆ టైంలో విపరీతమైన కష్టకాలం ఉంటుంది. అంటే అది మీకు పరీక్షా కాలము. మీరిప్పుడు భగవంతుడిని నమ్ముతూ పూజలు చేస్తూ మీకు కష్టాలు ఉన్నాయి అంటే అది మీకు పరీక్షా కాలం అని అర్థం. అంటే జీవితంలో మీరు మొత్తం అనుభవించాల్సిన కష్టాన్ని ఒకానొక టైంలో అంటే ఒక 3 ఇయర్స్, 5 ఇయర్స్ మీకు అలా విపరీతమైన కష్టకాలం వచ్చి మీరు అప్పుడు తట్టుకోగలిగారు అనంటే, ఆ భగవంతుడి మీద భారమేసి, ఆ భగవంతుడినే నమ్ముకొని మీరు తట్టుకున్నారంటే, మిగతా లైఫ్ అంతా చాలా ఆనందంగా ఉంటుంది. ఇదొక్క పాయింట్ పట్టుకుంటే చాలండి. ప్రతి దానికి తట్టుకోండి. తట్టుకునే శక్తినివ్వమని కోరుకోండి. పూజలు, వ్రతాలు చేసి మనము వేరే వేరే కోరికలు కోరుకునే దానికంటే ఏమైనా కష్టం వస్తే తట్టుకునే శక్తిని కావాలని కోరుకోవాలి. సరే అండి, నేను మీకు ఒక చిన్న రెమెడీ చెప్తాను. సింపుల్గా ఉంటుంది, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీరు ఒక నోట్బుక్, రెడ్ కలర్ కవర్ పేజ్ ఉండే నోట్బుక్ తీసుకోండి. ఒక రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ పెన్ తీసుకొని ప్రతిరోజు కూడా మీ భావాలని, మీకు మనసులో సంతోషమైన భావమా, లేకపోతే దుఃఖమైందా, లేకపోతే ఏదైనా కోరికనా, ప్రతిరోజు రాయండి. ప్రతిరోజు అసలు మీరు నైట్ పడుకునే ముందు రాసి పడుకోండి. అది మెల్లగా అది ఆ పనులు సాగడం మొదలు పెడతాయి. ఇది ఖచ్చితంగా 100% డ్యామ్ షూర్. ఎలాంటి ప్రాబ్లమ్స్కైనా ఒక సొల్యూషన్ దొరుకుతుంది. మనసు ఆనందంగా ఉంటుంది. ప్రతిరోజు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మీ మనసులో ఏమి అనుకుంటున్నారో, ఏమి కావాలి అనుకుంటున్నారో అది పేపర్ మీద రాయండి. కాకపోతే అది చాలా న్యాయంగా ఉండాలి. అప్పుడే మీకు ప్రకృతి మీకు సహకరిస్తుంది. అలానే మీరు అనుకున్న పనులన్నీ జరిగి చక్కగా ఉన్నట్లయితే ఆ కృతజ్ఞత భావాన్ని కూడా ప్రకృతికి తెలుపుతూ ఆ భావాన్ని కూడా పేపర్ మీద రాయాలి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి కంప్లీట్ చేసినట్టయితే మీకు అన్ని పనులు కూడా చక్కగా నెరవేరుతాయి. శ్రీమాత్రే నమః. స్వస్తి.